ప్రేమను అంగీకరించినట్లే నటించారు. అతనిని తమతో కలుపుకున్నట్లు నాటకమాడారు. 7 నెలల క్రితం కూతురు ప్రియుడితో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేసిన ఆ తండ్రే ఇప్పుడు అతని పాలిట యముడయ్యాడు. పక్కా ప్రణాళికతో నమ్మించి గొంతు కోసిన ఈ దారుణ పరువు హత్య మహారాష్ట్రలోని నాందేడ్లో తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఈ నమ్మక ద్రోహానికి కుప్పకూలిన ఆ ప్రియురాలు తన ప్రియుడు నిర్జీవ దేహానికే తాళి కట్టి సమాజానికి ఓ నిశ్శబ్ద ప్రశ్నను సంధించింది. నాందేడ్కు చెందిన అంచల్ మామిడ్వార్, అదే ప్రాంతానికి చెందిన సాక్ష్యం టేట్ 3 ఏళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. అయితే సాక్ష్యం దళిత వర్గానికి చెందినవాడు కావడంతో అగ్రవర్గానికి చెందిన అంచల్ కుటుంబం వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 14న జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అంచల్ తండ్రి గజానన్ మామిడ్వార్ ప్రియుడి సాక్ష్యంతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో చూసిన ప్రేమికులు, వారి స్నేహితులు ఇక అంతా సవ్యంగానే ఉందని, వారి ప్రేమకు ఆమోదం లభించిందని భావించారు. కానీ ఆ డాన్స్ వెనుక దారుణమైన కుట్ర దాగి ఉంటుందని వారు ఊహించలేకపోయారు. గురువారం అంచల్ సోదరుడు పథకం ప్రకారం సాక్ష్యంను కలిశాడు. మాటల్లో పెట్టి తుపాకీతో కాల్చి అనంతరం టైల్స్తో తలపై మోది కిరాతకంగా హతమార్చాడు. ఈ వార్త తెలియగానే అంచల్ కుప్పకూలిపోయింది. ఈ హత్య కేవలం తన సోదరుడు ఒక్కడే చేయలేదని, దీని వెనుక తన తండ్రి గజానన్ మరో సోదరుడి ప్రమేయం కూడా ఉందని అంచల్ ఆరోపించింది. అంతకంటే ముఖ్యంగా ఆమె పోలీసులపై చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హత్యకు కొన్ని గంటల ముందు నా తమ్ముడిని 2 పోలీస్ స్టేషన్కు పిలిచారు. వీధిలో వేరే వాళ్లతో గొడవలు పడడం ఎందుకు, ముందు నీ పరువు తీస్తున్న నీ చెల్లి లవర్ని చంపై అని వాళ్లే రెచ్చగొట్టారు అని అంచల్ ఆరోపించడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై హత్య, అల్లర్లు సృష్టించడం, SC/ST అట్రాసిటీ నిరోధక చట్టం, ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.